వీలు చూసుకొని వస్తాను రా. హాయ్ అజయ్. హాయ్, నేను మళ్ళీ కాల్ చేస్తా. మీరేంటి ఇలా వచ్చారు? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, కాసేపు నీతో సరదాగా మాట్లాడదామని. ఎవర్రా అది? శ్రావణిరా. అయ్యో, సరే అయితే మీ గురించి చెప్పండి. లాస్ట్ ఇయరే డిగ్రీ కంప్లీట్ అయింది. జాబ్ చేయడం నాన్నగారికి ఇష్టం లేదు, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే టైం పాస్ కాక ఇలా అందరి టైంని వేస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతకీ మీ హాబీస్ ఏంటి? పెయింటింగ్ వేయడం. పోను వాటి మీద దృష్టి పెట్టచ్చు కదా, బోర్గా ఫీల్ అవడం అనిపించదు? అంటే ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు వేస్తాను. కాంపిటీషన్ పంపిస్తారా? లేదు లేదు, కబోర్డ్లో దాచేస్తాను. ఎవరు చూడకూడదనా? చూసిన వాళ్ళకి ఏవి కాకూడదని. కానీ మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. రే కాలేజ్ టైం అవుతుంది రారా. మీలాగా సరదాగా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కాలేజీకి టైం అవుతుంది, బాయ్. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. గీత పిచ్చేంట్రా బాబు, చంపుతున్నాడు. నిషా. ఏంటజయ్? గీత క్లాస్ లో లేదా? వారిని లోపల ఉంటే వీడి ఇక్కడ వెయిట్ చేస్తాడు. వెళ్ళు, లోపల నీకోసం చాలా మంది వెయిటింగ్. వెళ్ళు క్లాస్కి వెళ్ళు. ఛీ పోరా చెత్త మొహం. దీని కలరు. అరే త్రిష వస్తుందిరా, ప్లీజ్ ఒకసారి అడగరా. నువ్వు అడగచ్చు కదా, మొహం అలా పెట్టకరా. ఏ త్రిష ఇట్రావే. ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అయ్యో సారీ త్రిష గారు, గీత రాలేదా? ఏమో. అదేంటి మీ ఇద్దరు కలిసే వస్తారు కదా? మేము కలిసి రాం, వచ్చాకే కలుస్తాం. దీని దగ్గర చాలా ఉంది రో. ఈ రోజు గీత వస్తుందా లేదా అది చెప్పు. ఎళ్ళి జ్యోతిష్యుడిని అడుగు. నువ్వు చెప్పింది కరెక్టేరా, దీని దగ్గర చాలా ఉంది గోరోజు. ఆగండ్రా మీరు, మీ ఓవర్ యాక్షన్. లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలియదురా, ఈడియట్స్. కొంచెం గీత మొబైల్ నెంబర్ ఇవ్వా? చూడు సుధీర్, నా దగ్గర గీత నెంబర్ లేదు. పోనీ ఎలా తీసుకోవాలో చెప్పొచ్చు కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు. ఫస్ట్ నువ్వు క్లాస్కి వెళ్ళవే. ఐస్ క్రీమ్లు బాగా తిని మొహం అలా పెట్టకరా. ఏంట్రా అంత సీరియస్ చూడకరా. నా గురించి సీమిడి బయట వదిలిరా. మరి నీ దగ్గర ఏముందిలేమ్మా? సిరాకు తెప్పించకరా, అసలే గీత రాలేదని సచ్చినట్టున్నాడు. గీత గీత గురించి నీకు తెలుసా? గీత బీచ్ లో ఉంది, దానికి ఎందుకు టెన్షన్? అరే వెళ్తాం పదరా. అరే మేము క్యాంటీన్ లో ఉంటాగా, నువ్వు వెళ్ళొచ్చు. మేము క్యాంటీన్ లో ఉంటాం. వీడితోట. అరే ఆగ్రా, నేను వస్తున్నా.